కుటుంబాలను ఆదుకోవాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ, నాన్ కాడర్ ఎస్పీలకు ఏదైనా ఇలాంటి అనుకోని విపత్తు ఎదురైతే 1.5 కోటి వాళ్ళకి ఇవ్వాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆ కింది అధికారులకు 1,25,00,000, ఆ కింది అధికారులకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి అని, వాళ్ళ కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అర్హత కలిగిన ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పి ఈరోజు మన ప్రభుత్వం సమూలమైన మార్పులు తీసుకొచ్చి పోలీసు కుటుంబాలను సొంత కుటుంబాలుగా భావించి ఈరోజు ఈ అన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఇది పోలీస్ సిబ్బందే కాదు, ఈరోజు పోలీసులతో సమానంగా అవసరమైతే అంతకంటే ఎక్కువగా పనిచేస్తున్న వాళ్ళు హోంగార్డ్స్ కూడా పోలీసులతో పోటీపడి అంతకంటే ఎక్కువ సమయంతో వాళ్ళు పనిచేస్తున్నారు. దాదాపుగా 14,000 మంది హోంగార్డ్స్ ఉన్నారు. వాళ్ళు ధర్నా చేసినప్పుడు, దీక్ష చేసినప్పుడు చాలా సందర్భాలలో నేను వెళ్ళి వాళ్ళని కలవడం జరిగింది. వాళ్ళ తరఫున మాట్లాడే సంఘాలు ఉన్నాయో లేవో తెలియదు, కానీ ఈరోజు హోంగార్డ్స్ రైజింగ్ డే, December 6th హోంగార్డ్స్ రైజింగ్ డే. మరి వాళ్ళకి ఏదైనా ఒక మంచి వార్త వినిపించాల్సిన బాధ్యత, వాళ్ళ సమస్యలు పరిష్కరించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. అందుకే ఈరోజు వాళ్ళకి ప్రతిరోజు ₹921 డ్యూటీ ఇస్తున్నారు. వాటిని ₹1,000 పెంచడం ద్వారా వాళ్ళ యొక్క హానరోరియం ₹1,000కి ఈరోజు పెంచడం జరిగింది. ఇదే కాదు, హోంగార్డ్ వాళ్ళ వీక్లీ పరేడ్ అలవెన్స్ ₹100 ఉన్నది, ఇప్పుడు ₹200కి వీక్లీ పరేడ్ అలవెన్స్ను కూడా ఈరోజు మనం పెంచడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు ఎవరైనా ప్రమాదవశాత్తు కానీ ఏదైనా సందర్భంలో వాళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబాలకు ₹5 లక్షల ఎక్స్ గ్రేషియా కూడా ఇవ్వాలి అని చెప్పి హోంగార్డ్స్ కుటుంబాలను కూడా ఈరోజు ఆదుకోవాలన్న ఆలోచన మన రాష్ట్ర ప్రభుత్వం చేసింది. హోంగార్డ్స్ ఎవరైనా ప్రమాదవశాత్తు అనుకోని దుర్ఘటనలలో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే వాళ్ళకి ఇంతకుముందు ఎలాంటి నష్టపరిహారం లేదు. అందుకే ₹5 లక్షల వాళ్ళకి ఇవ్వాలి అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా వైద్యానికి సంబంధించి కూడా వాళ్ళ బాధలు ఉన్నాయి. వాళ్ళ కనీసం ఎలాంటి వైద్య సౌకర్యం లేదు. ప్రభుత్వ ఉద్యోగస్తుల కోసం ఈ హెల్త్ కార్డు ఇవ్వడానికి ఒక విధి విధానం తీసుకొస్తున్నాం. వాళ్ళతో పాటు హోంగార్డ్స్ కూడా ఇస్తాం. రాజీవ్, ఆరోగ్యశ్రీ లాంటి మెరుగైన వైద్య సహాయాన్ని హోంగార్డ్స్కు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. తొందరలోనే వీటన్నిటిని పరిష్కరించి జనవరి 1 నుండి వీటన్నిటిని అమలు చేసి హోంగార్డ్స్ను కూడా ఆదుకోవాలి అని చెప్పి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందుకే ఈరోజు హోంగార్డ్స్ నుంచి డీజీపీ వరకు వాళ్ళు గంటలు లెక్క పెట్టకుండా రోజుకు 24 గంటలు వాళ్ళు డ్యూటీ చేస్తూ వాళ్ళు సమాజంలో శాంతి భద్రతలను కాపాడుతున్నారు. దాంతో వాళ్ళు వాళ్ళ పిల్లల చదువుల మీద కుటుంబానికి సమయం ఇయ్యలేకపోతున్నారు. కుటుంబానికి సమయం ఇయ్యలేని పోలీసు అధికారుల పిల్లలు, అది డీజీపీ కావచ్చు, హోంగార్డ్ కావచ్చు, అన్ని హైరార్కీలో వాళ్ళ పిల్లలకు సరైన విద్య, సరైన ఉద్యోగ ఉపాధి అవకాశాలలో వాళ్ళకు కొంత అన్యాయం జరుగుతుంది. అందుకే నేను ఈరోజు ఆలోచన చేసిన, నేను డిఫెన్స్ కమిటీలో కూడా మెంబర్ నుండి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు నేషనల్ డిఫెన్స్ అకాడమీ లెవెల్లో, లేకపోతే సైనిక్ స్కూల్ లెవెల్లో, లేకపోతే ఈరోజు కేంద్రీయ విద్యాలయ లెవెల్లో పోలీసులకు కూడా స్కూల్ ఉండాలని యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అని చెప్పి గ్రేహాండ్స్ దగ్గర 50 ఎకరాల స్థలాన్ని కేటాయించి అంతర్జాతీయ ప్రమాణాలతో ఏ కార్పొరేట్ స్కూల్లో కూడా ఇంతకంటే మంచి విద్యా ప్రమాణాలకు ఉండే విధంగా ప్రతి కార్పొరేట్ స్కూల్తో పోటీ పడే విధంగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ని తలదన్నే విధంగా ఈరోజు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ని వచ్చే అకాడమిక్ ఇయర్ని మనం ప్రారంభించుకుంటున్నాం. 50 ఎకరాలలో ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ని మనము ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇందులో హోంగార్డ్